ప్రియమైన వారలారా, మీ ముందు నిలబడిన నన్ను గతంలో మీరందరూ నన్ను ఎరిగి ఉన్నవారే అనుకుంటున్నాను. ఎందుకంటే 40 సంవత్సరాల నుంచి సినిమా జీవితాన్ని జీవిస్తున్నవాడిని, సినిమా పాటలు పాడుతూనే బ్రతుకుతున్నవాడిని. అలాంటి నా జీవితంలో ప్రభు ఏ విధంగా ప్రవేశించారు, ఈ అద్భుత సాక్ష్యాన్ని మీతో పంచుకుని ముందుగా గతంలో మీ అందరికీ ఒక గంగాధర మిమిక్రీ ముద్దబ్బాయి క్యాసెట్ ద్వారా అందరికీ సుపరిచితుని ఈ విజయవాడ పట్టణంలోనే క్యాసెట్ రూపంలో అనేక మంది ప్రజల్ని సంతోషింపజేసిన వాడిని, ఆనందింపజేసిన వాడిని. గతంలో ఏ ఇంట్లో చూసినా, ఏ కిళ్ళి కొట్లో చూసినా, ఏ హోటల్లో చూసినా, ఏ వాహనంలో చూసినా ఆ మిమిక్రీ క్యాసెట్స్, ఆ మాటలు వింటూ ఎంతో సంతోషాన్ని, ఆనందాన్ని అనుభవిస్తూ ఉండేవారు. నా స్వరాన్ని అయితే మీరు విన్నారు, కానీ నేను ఎవరో మీకు తెలీదు. ఇందులో చాలామంది పెద్దవాళ్ళు తెలుసు, చిన్నవాళ్ళకి చాలామందికి తెలియదు. కానీ అందరికీ తెలిసే విధంగా నేను ఎవరో చూపించాలని కొంతమంది సినిమా వాళ్ళు నన్ను ఒక సినిమాలో తీసుకున్నారు. ఆ సినిమాలో నా చేతే నేను చేసినటువంటి ఈ సబ్జెక్టు, ఈ హాస్య సన్నివేశాన్ని అంతా ఆ సినిమాలో చిత్రీకరించారు, నా చేత డైరెక్షన్ చేయించారు. అందులో కొన్ని సినిమాల్లో ఒక సినిమా, నేను చేసిన సినిమా మీ అందరికీ మరి తెలిసి ఉంటుంది. ఎందుకంటే మీరు సినిమా చూస్తారని కాదు, వద్దన్న టీవీలో క్లిప్పింగ్ ఇస్తుంటాడు. ఆ సినిమా పేరు జంబలకడి పంబ అనే ఒక సినిమా. ఆ సినిమాలో ఇప్పుడు ఉన్నటువంటి ప్రముఖమైన హాస్యనటులందరినీ కూడా నేనే మీరు ఎలా కూర్చున్నారో అలా కూర్చోబెట్టి వాళ్ళందరి చేత కొన్ని మాటలు మాట్లాడించి ఒక సన్నివేశాన్ని రూపొందించాను ఆ చిత్రంలో. అందులో నేను ఎవరనేది మీరు గమనించాలంటే, బ్రహ్మానందాన్ని కూర్చోబెట్టిన తర్వాత ఆ బ్రహ్మానందాన్ని ముందుగా ఒక అబ్బాయి తెల్ల డ్రెస్ వేసుకుని టోపీ పెట్టుకుని ముస్లిం క్యారెక్టర్లో ఎదరాయియే అని ఒక అబ్బాయి మాట్లాడు మీరు గమనించే ఉంటారు. ఆ అబ్బాయి నేనే. ఇది 92వ సంవత్సరంలో వైజాగ్లో తీసినటువంటి సినిమా. అప్పుడు నల్ల జుట్టు, ఇప్పుడు తెల్ల జుట్టు గుర్తుపట్టడం కష్టం. అంచేత ప్రియులారా, ఇలాగా మరి అనేక మందిని ఆనందింపజేసిన వాడిని. అంతేకాదు సినిమా జీవితమే నాకు సంతోషాన్ని, సమాధానాన్ని, నెమ్మదిని, ఆనందాన్ని ఇస్తుందని భ్రమలో బ్రతికిన వాడిని. అంతేకాదు దేవుడు అనేవాడు లేడు, ఒకవేళ ఉంటే నాకు కనపడి నాతో మాట్లాడాలనేటువంటి నిర్ణయాన్ని తీసుకుని 12 సంవత్సరాల వయసు నుంచే అటువంటి నిర్ణయంతో దేవుని యందు ఏమాత్రం విశ్వాసం లేకుండా, నమ్మకం లేకుండా నా ఇష్టానుసారంగా సినిమా ప్రపంచంలో బ్రతుకుతూ జీవిస్తూ అనేక మందిని ఆనందింపజేస్తూ నా జీవితాన్ని గడిపిన వాడిని. ప్రియులారా, అలాంటి నా బ్రతుకు ఏ విధంగా ప్రభు మార్చారు. ఏ ప్రజలనైతే నేను లోకం వైపును ఆకర్షించానో అదే ప్రజల్ని ఈ రోజున ప్రభు వైపు తిప్పే సాధనంగా ప్రభు మలుచుకున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం. అన్య కుటుంబంలో జన్మించిన నేను బాల్యం నుండి 12 సంవత్సరాల వయసు నుంచి కూడా పాటలు పాడడం అలవాటైనప్పటికీ ఆ పాటలు సినిమా పాటలుగానే పాడడం నేర్చుకుని అనేక కార్యక్రమాల్లో పాటలు పాడుతూ చదువు మీద శ్రద్ధ లేకుండా పాటలే నా జీవనోపాధిగా చేసుకుని, పాటే నా ఆశ, నా శ్వాస, నా ధ్యాసగా మార్చుకుని, అదే బ్రతుకు తెరువుగా మార్చుకుని దేవుని యందు ఏమాత్రం విశ్వాసం లేకుండా బ్రతికిన వాడిని. నా తల్లి అయితే ఆమెకి ఇష్టమైన దైవాలకు భక్తి చేస్తూ నోములు, వ్రతాలు, పూజలంటూ ఎంతగానో అలసిపోతూ ఉండేది. కానీ నా తల్లిని గమనిస్తూ ఉంటే ఆమె ఎంత భక్తి చేసినా, ఆమె నమ్ముకున్న ఏ దైవం ఆమెతో మాట్లాడలేదు, ఆమె కష్టాలు తొలగించలేదు. ఎంతగానో బాధలతో కష్టాలు అనుభవిస్తూ ఉండేది. నేను అనుకునేవాడిని, ఇంతమంది దైవాలను నా తల్లి భక్తి చేస్తుంది, ఏ దైవం కనికరించడం లేదు, ఏ దైవం కనిపించి మాట్లాడటం లేదు. అసలు ఇంతమంది దైవాలు ఉంటారా? ఎవరో ఒక్కరే ఉండుంటారు. చూడండి, 12 సంవత్సరాల వయసులో ఆ సందేహం నాకు ఎందుకు వచ్చిందో తెలీదు. ఎవరో ఒక్కరే ఉంటారో, ఉన్న ఒక్క దేవుడు ఎవరో కనపడి నాతో మాట్లాడితే అప్పుడు దేవుడని నమ్ముతాను. అప్పటి వరకు నాకు ఏ దేవుడు లేడు భావనతో నా తల్లి సేవిస్తున్నటువంటి, భక్తి చేస్తున్న దైవాలను కూడా ఇష్టపడేవాడిని కాదు. అలాగా నా జీవనోపాధిని మరి సినిమా జీవితానికి అంకితం చేస్తూ పాటలు పాడుతూ బ్రతుకు జీవనోపాధిగా మార్చుకున్నా నా తల్లి చేసే భక్తిని ఏమాత్రం నేను విశ్వసించేవాడిని కాదు. ప్రియులారా, ఒక అద్భుతమైన విషయం ఏంటంటే, కొన్ని సంవత్సరాల తర్వాత నేను ఒక ప్రోగ్రాంకి వెళ్ళి తిరిగి వస్తున్నప్పుడు, వచ్చి ఇంటికి తెల్లవారుజామున 3 గంటలకు ఇంటికి వచ్చినప్పుడు నా తల్లి కూర్చుని ఏడుస్తుందండి. ఇదేంటమ్మా ఈ సమయంలో కూర్చుని ఏడుస్తున్నావంటే, మా అమ్మ చెప్పిన మాట, ఒరే ఈ రోజున తెల్లవారుజామున ఒక అద్భుతాన్ని నేను చూశానంది. ఏమైందమ్మా అన్నాను. తెల్లవారుజామున తెల్లని వస్త్రాలతో యేసు ప్రభు వచ్చి నాతో మాట్లాడారు, నా బ్రతుకును మార్చారు, నాకు దేవుడుగా ఆయన దర్శించారని చెప్పింది. దేవునికి మహిమ కలుగునుగాక. ఎన్నడూ లేని మాట మా అమ్మ నోట వినేటప్పటికి ఆశ్చర్యపోయాను. అప్పటికే నేను ఎంతోమంది క్రైస్తవ సహోదరులతో తిరుగుతున్నప్పటికి కూడా క్రైస్తవులు ఆరాధించే యేసు దేవుడు కాదు,
వీళ్ళ మట్టుకే దేవుడు, ఆయన ఎక్కడున్నాడని దేవుడు, ఆయన దేవుడేంటి అని అవిశ్వాసంగా మాట్లాడిన వాడిని, క్రైస్తవ సోదరుల్ని తోలనాడేవాడిని, కించిపరిచేవాడిని, యేసు దేవుడు అంటే ఇష్టపడేవాడిని కాదు, అది వాళ్ళకి సంబంధించిన దేవుడు అనుకున్నట్టుగా భావించేవాడిని. అలాంటిది నా తల్లి నోట్లోంచి ఆ మాట వచ్చేటప్పటికి మా అమ్మతో అన్నాను, అమ్మ ఇదేమిటి, యేసు ప్రభు దేవుడు అంటావేమిటి? ఆయన మనకు దేవుడు కాదు, ఎవరికో సంబంధించిన దేవుడు. మనం ఒక ఉన్నతమైనటువంటి కాపు కులంలో పుట్టాం. ఈ మాట మన బంధువులు వింటే మనల్ని ఆక్షేపణ చేస్తారు. అంటే మా అమ్మనది, ఒరే నేను ఇంతకాలం ఇలాగే అనుకున్నాను రా, నేను నమ్ముకున్న ఏ దైవం నాతో మాట్లాడలేదు, నా భక్తికి సమాధానం ఇవ్వలేదు, కానీ యేసు ప్రభువు నాతో మాట్లాడి నాకున్న సందేహాన్ని నివృత్తిపరిచి, నా కష్టాలు తొలగించి, నాకు మనశ్శాంతి ఇచ్చి దేవుడుగా నాతో మాట్లాడాడు, ఆయన దేవుడు అని చెప్పింది. దేవునికి మహిమ కలుగును కాక, హల్లెలూయా. అయినప్పటికీ నేను విశ్వాసం ఉంచలేదు ప్రియులారా. నా తల్లికి ఏదో పిచ్చి పట్టిందనుకుని నేను విశ్వాసం ఉంచేవాడిని కాదు. నా ఇష్టానుసారంగా నేను లోకంలో బ్రతుకుతుండేవాడిని. ఎప్పుడు నా తల్లి తెల్లవారుజామునే లేచి నా కోసం ఏడుస్తూ ఆ దేవుని సన్నిధిలో తెల్లవారుజామున 3 గంటల కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉండేది. అయినా ఎందుకు ఈ దేవుడి కోసం ఏడుస్తూ ప్రార్థన చేస్తుంటుంది, ఎప్పుడు ఈ దేవుడి కోసం ఏడవాలా అనుకునేవాడిని, కానీ నాకు అర్థమయ్యేది కాదు. ఎప్పుడు నా మాటలే వచ్చేవి. నేనైతే లోకంలో నా ఇష్టానుసారంగా సినిమా ప్రపంచంలో బ్రతుకుతూ, సినిమా పాటలు పాడుతూ, అదే బ్రతుకుతూరుగా ఎంచుకుని ఆ చీకటి ప్రపంచంలో ఆ భయంకరమైన జీవితాన్ని జీవిస్తూ ఉండేవాడిని పిల్లారా. ఏమాత్రం దేవుణ్ణి ఇష్టపడేవాడిని కాదు, అందులోనూ యేసును విశ్వసించేవాడిని కాదు, పైగా దూషించేవాడిని. ఎక్కడన్నా సభలు జరుగుతుంటే ఇంగ్లీష్లో మాట్లాడుతూ తెలుగులో తర్జుమా చేస్తుంటే రెండు మిమిక్రీ చేసి వెటకారం చేసేవాడిని. ఆ విధంగా నా బ్రతుకుని అస్తవ్యస్తంగా మార్చుకుని నా ఇష్టానుసారంగా బ్రతుకుతుంటే కొన్ని సంవత్సరాల తర్వాత మరి నాకు వివాహం జరిగింది 82వ సంవత్సరంలో. వివాహం చేశారు తుని పట్టణ వాస్తవరాలతో. ఆమె భయంకరమైనటువంటి పూజా విధానాల నుంచి వచ్చింది. మా అమ్మగారి కన్నా ఒక 4 ఆకులు ఎక్కువ చదివింది. అయినా కూడా నేను పెద్ద పట్టించుకునేవాడిని కాదు కాబట్టి నా ఇష్టానుసారంగా నేను ఉండేవాడిని. మొట్టమొదటిగా ఒక సినిమా ఆర్కెస్ట్రాకు నన్ను పాడడానికి పెద్ద ఆర్కెస్ట్రాకి పిలిచారు. వాళ్ళతో నేను వెళ్ళినప్పుడు తుని పట్టణంలో ఆర్కెస్ట్రాతో నేను మరి 23 మంది కళాకారులతో ఆర్కెస్ట్రా ప్రారంభించారు. ఆ మొట్టమొదటి ప్రోగ్రాం ఆ మండపేట దగ్గర ఆలమూరు అనే ప్రాంతానికి వచ్చినప్పుడు వివాహ కార్యక్రమం జరుగుతుంది. చాలామంది పెళ్ళికి వచ్చిన బంధువులు కూర్చున్నారు. మేము సినిమా పాటలు పాడుతున్నప్పుడు నా ఉద్దేశం ఏంటంటే, నేను పాడుతున్నప్పుడు ప్రతి ఒక్కరూ మొహంలో ఆనందం, సంతోషం కనపడాలి, వాళ్ళు ఉత్సాహంగా ఉండాలి. ఎందుకంటే పెళ్లికి పెట్టిన కార్యక్రమం సంతోషింపజేయడానికి కాబట్టి వాళ్ళందరూ ఆనందంగా ఉండాలి నేను ఆశపడతాను. కానీ ఎన్ని పాటలు పాడినా వాళ్ళ మొహాల్లో ఆనందం కనపట్టలేదండి. నాకు బాధ కలిగింది. వెంటనే పక్కన గిటార్ వాయిస్తున్నటువంటి ఆయనతో అన్నాను, అయ్యా మనం ఎన్ని పాటలు పాడుతున్నాం, వీళ్ళ మొహంలో నవ్వు లేదు, సంతోషం లేదు, ఏంటంటే ఒరే మనకెందుకు, వాళ్ళు నవ్వితే మనకెందుకు, ఏడితే మనకెందుకు, మనం పాడేయడం పోవడం అంటున్నాడు ఆయన. అలాగా సార్ వీళ్ళందరినీ ఆనందింపజేయడానికి వచ్చాం కదా అని చెప్పేసి నా మనసులో ఎంత ఆ బాధ, వాళ్ళు మొహాలు ఆనందం లేదని బాధపడుతుంటే మొత్తానికి నేను అన్నాను, ఏమండి ఈ రోజున ఎలాగన్నా కాస్త వీళ్ళందరూ మొహాల్లో ఆనందాన్ని చూడాలనుకుంటున్నాను, కాస్త ప్రయత్నం చేస్తానండి. అంటే ఏం చేస్తామన్నారు. ఏమీ లేదండి, వ్యాన్లో కొన్ని మాటలు చెప్తుంటే మీరు నవ్వుతున్నారు కదా, అలాంటిది మీరు నవ్వగాలేదు, వీళ్ళని నేను నవ్వించలేనటండి అని ఒక చిన్న ప్రయత్నం చేశాను పిల్లారా. ఈ రోజున ఎందుకు ఈ మాటలు చెప్తున్నారంటే, నేను ఎవరనేది సంపూర్తిగా మీకు తెలియపరచడం కోసం గతంలో మరి 35 సంవత్సరాల క్రితం ఆంధ్ర రాష్ట్రం అంతా ఒక సంచలనం సృష్టించినటువంటి గంగాధర మిమిక్రీ ముద్దబ్బాయి క్యాసెట్ అనే మాటలు మరి ఎంతమందిని ఆకర్షించాయో, అటువంటి వ్యక్తి ఏ విధంగా ప్రభువుకు పట్టబడ్డాడో మరి నా గత జీవితంలో నా అనుభవ సాక్ష్యంలో ప్రాముఖ్యమైన అంశాన్ని కొద్దిగా మీ ముందు పెట్టాలని ఆశపడుతున్నాను. మరి ఆ ప్రప్రథమంగా నేను ఆ 10 నిమిషాలు ఆ రోజున ప్రారంభించిన కార్యక్రమం, వాళ్ళందరి మొహాల్లో నవ్వులు ఆనందం చూడాలనే ఆశతో కొద్ది నిమిషాలు వాళ్ళ ముందు ఈ కార్యక్రమాన్ని పెట్టాను పిల్లారా. అంతే 10 నిమిషాలు చేసిన, ఎందుకంటే ఈ రోజున నవ్వించడం చాలా కష్టం అండి. ఎందుకంటే నవ్వడం ఒక యోగం, నవ్వించడం ఒక యాగం, నవ్వకపోవడం ఒక రోగం అట. ఎవరైతే నవ్వకుండా ఉంటారో వారు సమృద్ధిగా రోగాలు ఉంటాయి. ఈ రోగాల బారి నుంచి మనం తప్పించబడాలంటే అందరూ ప్రశాంతంగా ఎవరంతటా వాళ్ళు నవ్వగలగాలి. అటువంటి ఆశ నాలో ఉండడం వల్ల వాళ్ళందరూ నవ్వించాలని చిన్న ప్రయత్నం చేశాను. అయితే పిల్లరా అంతే 10 నిమిషాల కార్యక్రమంలో అంత సీరియస్గా కూర్చున్న వాళ్ళు కూడా మరి మనసారా నవ్వుతూ మరి నవ్వలేక ఒకళ్ళ కుర్చీ మీద ఒకళ్ళు పడిపోయి, ఒకళ్ళ మీద ఒకళ్ళు పడిపోయి నవ్వలేక మరి తెగ దొల్లేస్తున్నారని కింద. అదంతా చూసి చాలా సంతోషం అనిపించి, ఈ ఆనందం ఈ సంతోషం కదా నేను కోరుకున్నానని ఆ రోజున ప్రారంభించాను పిల్లారా. మరి ఈ రోజున ఆ లక్షలాది మంది ప్రజల్ని ఆనందాన్ని, సంతోషాన్ని అందిస్తూ ఆ మిమిక్రీ కళాకారుడుగా, ఒక గాయకుడిగా లోకాన్ని ఆకర్షిస్తూ అనేక మందిని ఆనందింపజేసిన వాడిని. అలాంటి నా బ్రతుకులో ప్రభు ఏ విధంగా ప్రవేశించారు. మరి నేను నటించినటువంటి సినిమాలో ఉన్న సన్నివేశాన్ని మరి మీరందరూ చూసే ఉంటారు. మరి ఎటువంటి వాడిని ప్రభు మార్చుకున్నాడని చెప్పడానికి క్లుప్తమైన ఒక మాట మీకు జ్ఞాపకం చేసి
దేవుడు నా పట్ల చేసిన అద్భుతాన్ని మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. సాధారణంగా మనం చూస్తుంటాం, స్కూళ్ళలో పిల్లలు అలా అల్లరి చేస్తూ ఉంటారు. ఆ సన్నివేశాన్ని మీరందరూ గతంలో 35 సంవత్సరాల క్రితం నా క్యాసెట్లో మాటలు విన్నారు. నేను చేసిన ఆ సన్నివేశంలో చిన్న 2 మాటలు మీకు అందించాలని ఆశపడుతున్నాను. సాధారణంగా మాటలు చెప్తుంటే పిల్లలు ముద్దుగా వింటుంటారు. పిల్లలు ముద్దుగా మాట్లాడే మాటలు సరదాగా ఆ రోజున చెప్పడం జరిగింది. మాస్టర్ పాఠం చెప్తున్నారు, ఒరే బడుగు తాయిలు వెదవలారని మీ శబ్దంగా ఉండండి, ఎవడన్నా లేచాడా బుర్ర బదలైపోద్ది అంటే నేను పిలుస్తున్నాను. నెంబర్ 1 ఎవడదొకనా మేకలాగా ఏంటి ప్రిజిన్ సార్ అనాలి. నెంబర్ 2 జై హింద్ ఓరు బాబాయ్ సారా మిలిటరీగా వచ్చేసి గన్నట్టుకుని నెమ్మదిగా చెప్పు. నెంబర్ 3 క్యాబే బాబు జిలానీ మంచిగా మర్యాదలు ఇదేమిట్రా క్యాబే ఇంకా ఒరే అన్నా కదా. నెంబర్ 4 ఇంచార్ ఇడవడి కాలింగ్ మేలు కొంటే అలా మింగేస్తున్నాడు. ఏ ప్రిజిన్ సార్ కూడా పూర్తి చెప్పలేదు కదా. నెంబర్ 5 అతనాను రే నీ మొహమండి ఎవడరాడు ఎక్కడో చేలోంచి బలుగుతాడు, బల్లుగా చెప్పడం మరి సరిసేవాడు చంపేస్తాను. నెంబర్ 6 మ్యాటర్ అండి. నెంబర్ 6 బై 2 బోర్డ్ అండి. నెంబర్ 6 బై 2 బోర్డ్ అండి. బయటికి పోవడం ఎట్లా వెళ్ళి పిలువు అమ్మాబడి ఆడుకుంటున్నాడండి. బరి వెదవా క్లాస్లో ఉండకుండా బయటికి పోయి ఆడుకోవడం ఎట్లా వెళ్ళి పిలువు అమ్మాబడి చాలా బిజీగా ఉన్నాడండి. బయటికి పోయి బిజీగా ఉన్నాడా వాడు వస్తాడా నన్ను రమ్మంటాడే మడుగు ఖాళీగా ఉంటే మమ్మల్ని వచ్చామంటున్నాడండి. వాడి సంగతి నేను తర్వాత చూస్తానులే. నెంబర్ 7 ప్రెజెంట్ మేడం నాయమ్మే. అమ్మ చూసి చెప్తున్నావు పడుకుని చెప్తున్నావు మీ మొహాలు వండ నీకు అంటికి నేను మేడంలా కనపడుతున్నా నా ఫోన్లో అమ్మమ్మ అన్నావు కదా నాయమ్మే. నెంబర్ 8 ఎందుకంటే అలా పిలుస్తారు వచ్చినప్పుడు చూసారుగా ఏటమ్మా వచ్చినప్పుడు చూస్తే అటెండెన్స్ పలకబెట్టి నీకు వేరేదో మండిపోను ఒక్కొక్కరికి టెంపర్లు పెరిగిపోయి రే ఈవేళ చేత వెనమతో పద్యం చెప్పుకుంటా అని చెప్పాను. ఎంతమందికి వచ్చింది? వచ్చిన వాడు చేతులు ఎత్తండి. ఎరా బాబు నీకు వచ్చా చెప్పు. ఓకే ఐఎమ్ రెడీ చెప్పు. ఐఎమ్ ఆల్వేస్ రెడీ చెప్ప చేతవాన్ మొదటి చింగల్ పౌ దాని గొడ్డు రే ఇది ఎక్కడ కూడా రా భూకా పోసినట్టు అల్పించేస్తున్నావు సరిగ్గా చెప్పు. చేతవాన్ మొదటి చింగల్ పౌ దాని గోల్డెన్ మాల్ తాడు వాట్ నెక్స్ట్ మెకానస్ గోల్డ్. ఇంగ్లీష్ సినిమాలు పేర్లు చెప్తున్నట్టు ఉంది, పద్యం చెప్తున్నట్లేదు. ఈ పద్యాన్ని అందంగా చక్కగా ఎవరు చెప్తారా? అరే నాకే చెప్తుంది బే ఎవడాడు ఒరి వెదవా జిలాని నేను చెబుతాను అనాలి. నాకే చెప్తుంది బే కాదు చెప్పు. అరే చేతహిన్నాము దా చెంగల్వా పూదండ అరే చేతహిన్నాము దా చెంగల్వా పూదండ అరే బంగార్కి మొల్తాడు పట్టుదట్టి సందే తాయెత్తులు సరిమ్వ గజ్జల్ చిన్ని గోపాల్ నిన్ను జారబడి కొడతా. చెయ్యి వెదవకాన పద్యం చెప్పాలంటే జారపడి కొడతావా? ఊరుకుంటే ఏమన్నా చేస్తావు. ఇది పద్యంలో లేదు ఖైమా కొట్టినట్టుంది. నేను అడగడం రాబుద్ది పొరపాడు. ఒరే సరిగ్గా చెప్పాడు ఎవడు లేడా? మా సారండి నేను చెప్పనా? నా బాబాయ్ చెప్పు. మా సారండి నాకు చాలా పద్యాలు వచ్చండి. నా బాబాయ్ చెప్పు. ఇప్పుడేటండి ఎప్పుడో వచ్చండి. పోన్లే బాబు చెప్పు. అసలు నేను మా అన్న చెప్పదవ కానీ సపు తినేత్రం. అలాగే మా సారండి షాతి అన్నమొద్ద ఇంకోటి ఏదో అన్నాను. అదేరా మా సారండి షాతి అన్నమొద్ద పద్యం చాలా బాగుంటుంది. అదవా తిన్నా పెట్టరా ముందు పద్యం చెప్పు. అలాగే షాతి అన్నమొద్ద ఈ మాత్రం ముద్ద. ఒరే నువ్వు ఆ మాత్రం ముద్ద తింటావు తక్కువ తింటా పెట్టి నీ తిండి మండిపోను ఎవడానికి రా సైజులు పద్యం చెప్పు. సాధారణ ముద్ద చెంగల్వ పుదండ చెంగల్వ పుదండ మేసారండి చెంగల్వ పుదండ చామంతి పూలదండ. ఓరి దాంట్లో మండిపోను దాంట్లో మారిసేస్తారు అథవా. సరే చెంగల్వ పుదండ బంగారం మల్తాడు బంగారంది బంగారం మల్తాడు. అలాగే పోతే వేరే వెదవగానే ముందుకెళ్ళు. మేసారండి మల్తాడు బంగారందా చేమండిదా ఎత్తడదా ఏం తాకట్టెట్టుకుంటారు వేధవా. ఏదైతే నీకెందుకు తగులడు పోన్లే ఏదైతే నాకెందుకో ఎత్తారా సత్తారా. బంగారం మల్తాడు పట్టుబట్టి ఏడు బాబు పట్టుబట్టి ఊరిని మొహం అండ పట్టుబట్టడం కాదు పట్టుదట్ట నిజమే. పోన్లే తప్పు నీదని ఒప్పుకుంటాను. పట్టుదట్టి సందుగుణాలతోటి సందుగుణాలతోటి ఎవరికైనా సందుగుణాలు వేధవా? సందుగుణాలు కాదు సంధితాయితులు. సంధితాయితులు ఎవరికి తల్లిదని భలే తప్పులు చెప్పేస్తున్నావులే. సంధితాయితులు చర్మవాగజ్జులు చిన్న కట్టినా నీ మొహం మండా ఇన్ని తీసేలు గీద్దరు కట్టినారు దోళ్ళ గడుతోడి పద్యమా లేచేమిటి ఈ సిదుగుపాదు ఒక వేధవ సర్పలేదు. ఎవడు పడుకుంటున్నాడు క్లాసులో లేపేయలే ఏ పడకూడదు వేధవా. ఏంటి నీ పేరేటి? బోషిడీకే. ఏటన్నావు? బోషిడీకే. చిన్నారు మీద పక్కన నీ పేరెడితే బోషిడికి ఎంత ఎడతావడరా? ఎవడు తిట్టాడు? నా పేరు బోసు మా ఇంటి పేరు డీకే కలిపితే బోషిడీకే కాదేటి. ఒరే డీకే బోసు అనాలి బోషిడీకే కాదు. ఈ వంక నన్ను తిట్టేద్దామని వీపు సిదుగుపాదు. ఒరే ఈ పద్యాలు అందంగా చక్కగా ఎవరు చెప్తారా? మా సారండి ఈడవిడ పద్యం చెప్తానని నన్ను గెళ్ళేస్తున్నాడండి. ఒరే పద్యం చెప్పడానికి గెలవెందురా? లే పైకిలే చెప్పు. ఏమిటి నీ పేరేట్రా? అమ్మ నాన్నకిచ్చి అమ్మ నాన్నకిచ్చారు. అంటే అమ్మ నాన్నకిచ్చి అమ్మ నాన్నకిచ్చారు. ఒరే ఏమిట్రా నువ్వు మాట్లాడటం నాకు అర్థం అవట్లేదు. నేను అడిగితే నువ్వు చెప్పేదేటి? నీ పేరు చిన్నారమ్మాయి. ఒరే బాబాడు ఏమంటున్నాడు రా? ఆడండి నా పేరు గాలి ముద్దుకిట్టయ్యా మీకు ఏ పద్యం కావాలో అడగండి నేను చెప్తాను అంటున్నాడు. అన్ను మాట్లాడాడా? ఒక ముక్క నాకు అర్థం లేదు నీకెళ్ళకి అర్థమైందిరా? అది ఏం చెప్పినా మాకు అర్థం అవుతుందండి మీకు అర్థం లేదనమాట. అవన్నీ ఎందుకు కానీ శాతవెన్నమద్ద పద్యం అంటున్నారు చూసారు బెమ్మని చెప్తాడు. నిజమే చెప్పమని చెప్తాను. ఒరే నిన్నే మేటారికి శాతవెన్నమద్ద పద్యం అంటే చెప్పరా గెలగలదని చెప్తాడు. అంటే బాగా చెప్పరా అంటున్నానండి. ఏమో ఇంకోలం కనపడింది. బాబు చెప్పు. అమ్మ శాత అమ్మ శాత నాను అన్ను నానమ్మ ముద్ద
నానమ్మ ముద్ద నానమ్మ శాత నానమ్మ అన్న తుర్రమద్దమ్మ శాత నానమ్మ ముద్ద నానమ్మ ముద్దమ్మ శాతమ్మ అన్నమ్మ ముద్ద నానమ్మ. ఓరు నీ నానమ్మ మండిపోను. ఇందులో పద్యం ఎదురు వెదవా నానమ్మ ముద్ద అమ్మమ్మ ముద్ద తప్పించి ఏమీ లేవు. ఇవన్నీ ముక్కలుగా చేసుకుని ఇక్కడ అతుక్కొని నేను ఎవరు రికమెండేషన్ లేచాడు బొర బద్దలైపోద్దు. ఒక వెధవ సరిగ్గా చెప్పలేదు. ఒరే మొగ వెదలు చెప్పొద్దు. అమ్మాయి లక్ష్మిని చెప్పమ్మా. నేనా? ఏ పద్యం? అదే చేత వెన్న ముద్ద. అది రాదు. మరి ఏమొచ్చును? అల్పుడప్పుడు పలుకు. ఏటమ్మా? అల్పుడప్పుడు పలుకు. ఏటో అల్పుడప్పుడు పలుకు. నా తల్లి డబ్బాలో రాలిసి కొట్టేట్టు ఉంది. కంకర ఎందుకు? అల్పుడప్పుడు పలుకు అని నెమ్మదిగా చెప్పొచ్చుగా. చెప్పు. అల్పుడప్పుడు పలుకు, అల్పుడప్పుడు పలుకు, అల్పుడప్పుడు పలుకు. ఇప్పుడు చాలా బాగుందమ్మా. నీ వెనకాల డబ్బు పట్టుకురానా? మన ఇద్దరు రోడ్డు మీద పాడుకుంటే నీకు నాకు 4 డబ్బులను అవుతాయి. యాదవా పద్యం సరిగ్గా చెప్పు. అల్పుడప్పుడు పలుకు, అల్పుడెప్పుడు ఏం అలాగన్నా ఇలా మరిసేవిటి? ఇది పెద్ద పులేసానికి మేళానికి బాగుంటుంది. సరిగ్గా చెప్తావు కూర్చుంటావా? అల్పుడప్పుడు పలుకు. ఆడమ్మోరు గాను. ఎవడమ్మోరు? అడిగే తల్లి అమ్మోరు. నువ్వేనా గడికి అమ్మోరులా కనపడుతున్నావు. సరిగ్గా చెప్పు. సచ్చినోడు పలుకు. చెయ్యి మీ మొహాల మండ. సజ్జనుండు పలుకు సచ్చినోడు పలకడమ్మాడు. సత్యం ఉంటాడు పడుకొని లేపక తల్లి మీ మొహాల మండ. పద్యాలు చెప్పమంటే సావులు బొగ్గులు సూచనాలు శార్థం మీ పిండా కూడా కట్టకట్టి ఇందులో పెట్టేస్తున్నారు. చెప్పిన పద్యాలు చాలు కానీ ఎవరికైనా అంకెలు వచ్చినా ఒరే బాబు చాలా అంకెలు వచ్చా ఎవడాడు? ఒరే అంకెలు వస్తే తలబాదేసుకోవాలిరా. దగ్గర చెప్పు. నీకు ఎన్ని అంకెలు వచ్చి చెప్పు. ముందు నుంచో వెనక నుంచా పెడతారు అంకెలు. వెనకాలని చెప్తారు డీప్ సిదిగిపోతా. ముందు నుంచి అయితే మరిచిపోయాం. మరిచిపోయావా? మరి ఎక్కడి నుంచి చెప్తాను వచ్చారా? ఒరే మొట్టమొదటి సంఖ్యలు ఎవరు చెప్తారా? మా సరణి చెప్పనా? నా బాబా చెప్పు. మా సరణి నాకు చాలా అంకులు వచ్చండి. నా బాబా చెప్పు. ఇప్పుడేటండి ఎప్పుడే వచ్చండి. పోన్లే బాబు చెప్పు. అసలు నేను మొన్న చెప్పదు ఒక సప్పు తినేత్రం. అలాగే లెక్కెట్టుకోండి మధ్యలో అడగండి చిరాకు ఎక్కువ. మా సరణి ముందంకు ఎవరు తెలుసా? ముందంకు ఎలాగ ఉంటుందో తెలుసా? పాపది ఒక్కరితో నిలబడి సింగిల్గా వాడితో సంబంధం లేకుండా ఉంటుంది. కొట్టినట్టు గొప్ప పగిలిపోద్ది. అదొకన అంకిల్ చెప్పండి గారు కుడతారు. అదొకన చెప్పు. మర్చిపోయాం. ఒరే వెదవకని ఈలోగా మరిచిపెట్టి వెదవ. రే నువ్వు చెప్పరా 7 నుంచి 3 తీస్తే అంత? 7 నుంచి 3 7 నుంచి 3 తీయొచ్చు. దానికే బ్రహ్మాండంగా తీయొచ్చు. కానీ ఇప్పుడు మనకు అంత అర్జెంట్ ఏమొచ్చింది? ఓ అరే మీ మోకాలమంట. మీకు కదా అర్జెంట్, నాకు ఎదవ సమాధానం. నువ్వు చెప్పరా 4, 3 కలిపితే ఎంత? 4, 3 కలిపితే ఎవడక తెలదండి అరపరక. ఎదవకనా ఎదమోడికి వెళ్ళక నువ్వు అరపరక ఎదవ 7 అనాలి. ఎవరిని అడమంటావు? నువ్వేడు నర్మై. నువ్వు చెప్పరా 2, 2 కలిపితే ఎంత? 2, 2 కలిపితే ఆ మాత్రం తెలదేటి పుంజుడు. ఓరి మీ మోకాలమంట. ఒరే మీరిద్దరు అన్నదమ్ములు లేటరా? ఆడు మామిడికి లెక్క, ఇటు సిద్ధపక్క లెక్క. మామూలు లెక్కలు రావు. పుంజుడు 4 అని చెప్పలేవు. మరి తెలిసినప్పుడు నువ్వు చెప్పలేవు. బుద్ధి తక్కువ అడిగాను. సరే కానీ మాస్టర్ అండి. ఏమ్మా? నేను భజన చెప్పనా? నాయమ్మ చెప్పు. ఉప్పు కాపురంబు నొక్కు పోలిక నుండు చూడు రుచులు జాడ వేరు. పురుష్ ఇవ్వని చెప్పలేనండి. పురుష్ అబ్బనకు రాదండి. పురుష్ అమ్మ, పురుష్ అబ్బా, పురుష్ అయ్యో. ఏడు పురుషు మీ మొహాల మండ. పురుషులో నిలబడిపోతున్నా అమ్మా. ఇది తప్పించి నోట్లు ఏమో రాదు. నాకు అర్థమైపోయింది. కూర్చో. ఒక్కడ కూడా సరైన సమాధానం చెప్పలేదు. మాస్టర్ అండి. ఏమ్మా? వీడెవడో నన్ను హిందీలో తిడుతున్నాడు. ఇలారా ఏమిరా? ఈ అమ్మాయిని హిందీలో తిట్టావట? తమరికి అంత హిందీ ఎక్కువ వచ్చేసింది అనమాట. అయితే ఓ ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్పు. మీరు ఇలా రండి అనడానికి హిందీలో ఏమంటారా? మీరు ఇలా రండి అనడానికి అండి ఎదురాయ్యే అన్నాలండి. చూడండి అంత బాగా చెప్పాడు. ఇలా రండి అనడానికి హిందీలో ఎదురాయ్యే అన్నారు. బాగుంది అబ్బాయి, చక్కగా చెప్పు. ఒరే మీరు చూసి నేర్చుకోవడం వెళ్తారా? చూడైనా మీరు అక్కడికి వెళ్ళండి అనడానికి ఏమంటారా? మీరు అక్కడికి వెళ్ళండి అనడానికి అండి ఏముందండి, నేను అక్కడికి వెళ్ళిపోయి ఎదురాయ్యే వేదవని ఎదురాయ్యే తప్పించి ఏమి రాదన్నమాట. నీకు ఏం తిట్టారు హిందీలో? ఏం తిడతాం? ఎదురాయ్యే అని తిట్టాం. నీ మొక్క మండ ప్రతి దానికి ఇదే వాడేస్తున్నాడు. ప్రియమైన వాళ్ళరా, ఈ నవాబు వేషం ఆ సినిమాలో నేను నటించాను. ఇంతవరకు ఎందుకు ఈ మాటలు చెప్పానంటే, నేను ఎవరనేది గుర్తు చేయడం కోసం ఈ మాటలు చెప్పడం జరిగింది. ఇలాగా అనేక మందిని లోకంలో ఆనందింపజేస్తూ సినిమా పాటల ద్వారా, మిమిక్రీ ద్వారా లక్షలాది మంది ప్రజల్ని సంతోషింపజేస్తూ లక్షలు సంపాదిస్తూ ఆమని ఆర్కెస్ట్రా ద్వారా లోకంలో అనేక మందిని ప్రియమైన వాళ్ళారా ఆయా దైవాల పాటలు పాడుతూ లోకం వైపు ఆకర్షిస్తున్న నన్ను ఆ లోకం నుంచి, ఆ సినిమా పాటల నుంచి, ఆ లోక రక్షకుడైన దేవాతి దేవుడు తప్పించిన అద్భుతమైనటువంటి సందర్భం. ప్రియులారా, ఇలా పాటలు పాడుతూ అనేక మందిని మరి ఆ లోకంలో సంతోషింపజేస్తూ మరి బ్రతుకుతున్న నా జీవితంలో ఏమాత్రం దేవుని విశ్వాసం లేకుండా ఉన్నప్పుడు మరి అనుకోకుండా ఈ ప్రోగ్రాలు చేస్తూ లక్షలాది రూపాయలు సంపాదిస్తూ కళాకారులను సంపాదించుకుని మరి సౌండ్ సిస్టమ్ ఇన్స్ట్రుమెంట్స్ ఇవన్నీ సంపాదించుకుని ఒక్కరోజు కూడా ఖాళీ లేకుండా వివాహ కార్యక్రమాలకు, నవరాత్రోత్సవాలకు ప్రోగ్రాలు చేస్తూ ఈ విధంగా కొనసాగుతూ ఉండేవాడిని. అనుకోకుండా ఒక రోజున ఒక దేవాలయంలో ఒక పూజారి గారి మాట విని ఒక దైవాన్ని ఇష్టపడ్డాను పిల్లారా. ఎందుకంటే ఆ పూజారి గారు చెప్పిన మాట
మన దైవం నిజమైన దేవుడు అండి, ఆయన ఉన్నాడు, నడిచి వెళుతున్నాడు, అనేక మందితో మాట్లాడుతున్నాడు అంటే ఆ మాటకు నేను మురిసిపోయి, నేను వెతుకుతున్న దేవుడు ఆయనే కదా, ఆయన ఈయనైనా ఉంటాడని చెప్పేసి ఆ మాట విని ఆ దైవం ఫోటో సంపాదించుకుని జేబులో పెట్టుకుని, ఎక్కడైనా సినిమా ఆర్కెస్ట్రాలో పాటలు పాడే ముందు దైవం ఫోటో జేబులో తీసి కళ్ళకు అద్దుకుని ఆయన మీద 3 పాటలు పాడి ఆ తర్వాత సినిమా పాటలు పాడేవాడిని. ఇది నాకు రెగ్యులర్గా అలవాటు అయిపోయింది పిల్లరా. ఆ దైవాన్ని అంతలాగా ఇష్టపడ్డాను, ఎందుకంటే నేను చిన్నతనంలో నేను ఆశించిన దైవం ఎలా ఉండాలనుకున్నానండి, దేవుడు అంటే కనపడాలని మాట్లాడాలన్నాను. కానీ ఆయన చెప్పిన మాటలు నమ్మాను. ఆయన కనపడ్డాడు, అనేక మందితో మాట్లాడాడు అనగానే ఆ దైవాన్ని ఇష్టపడి ఆ ఫోటో జేబులో పెట్టుకుని ఇష్టంగా ప్రేమిస్తుండేవాడిని. సినిమా యాక్టర్ని ఈ రోజున ఎలా ప్రేమిస్తారు అంతకన్నా పిచ్చిగా ఆ దేవుని ప్రేమిస్తూ ఎక్కడ ప్రోగ్రాం జరిగినా ముందు ఆయన మీద 3 పాటలు పాడి తర్వాత నేను సినిమా పాటలు పాడడం మొదలెట్టేవాడిని. ఈ విధంగా కొనసాగుతూ ఎప్పుడు కూడా ఆ ఫోటో నా జేబులోనే ఉండేది పిల్లరా. ఇలా కొనసాగుతుంటే 1996 సంవత్సరం సెప్టెంబర్ 21వ తేదీన నా ఆమని ఆర్కెస్ట్రా బృందంతో నా సొంత వ్యాన్లో నేను రావులపాలెం దగ్గర సిద్ధాంతం ప్రాంతానికి వెళ్ళి ప్రోగ్రాం చేసి తిరిగి వస్తుంటే తెల్లవారుజామున 2:30కి ఆ సిద్ధాంతం బ్రిడ్జ్ మీద ఒక భయంకరమైన యాక్సిడెంట్ జరిగిందండి. వెనకాల నుంచి పెద్ద ఆయిల్ ట్యాంకర్ లారీ వచ్చి మేము ప్రయాణం చేస్తున్న వ్యాన్ అమాంతంగా ఢీ కొట్టడంతో మా వ్యాన్ బ్రిడ్జ్ నుంచి తిరగబడి యాక్సిడెంట్ అయ్యి ఆ బ్రిడ్జ్ నుంచి కింద పడిపోయింది. ఆ ప్రమాదంలో వ్యాన్ అంతా నుజ్జైపోయింది. కళాకారులందరికీ గాయాలైనప్పటికీ కూడా స్వల్ప గాయాలతో వాళ్ళు బయటపడ్డారు. నేనైతే ఈ కుడిచే విరిగిపోయి వెనక్కి పడిపోయిందండి. ఈ గుండెల మధ్యకు వ్యాన్లో ఉన్న గేర్ రాడ్ బలంగా నొక్కి గేర్ రాడ్ విరిగిపోయి గుండె లోపలికి వెళ్ళిపోయి ఎముకలన్నీ విరిగిపోయి ఒళ్ళంతా రక్తంతో అంతా తెగిపోయింది పిల్లరా. ఒళ్ళంతా రక్తం కారుతుంది. 2 ముక్కలకు విరిగిపోయి ఉండడంతో వాళ్ళందరూ భయంతో నన్ను త్వరగా కాకినాడ జనరల్ హాస్పిటల్కి తెల్లవారుజామున తీసుకొచ్చేటప్పటికి కారులో దింపేటప్పుడు అప్పటికే మా అమ్మగారికి ఈ విషయం తెలిసి అనేక మంది సేవకులను పిలిపించి నా కోసం ఎంట్రన్స్లో ఏడుస్తూ ఎదురు చూస్తున్నారు. నన్ను కారులో దింపేటప్పటికి మా అమ్మగారు ఎంతగానో ఏడుస్తూ మరి ఆ దైవ సేవకులను అనేక మందిని పిలిపించారు ప్రార్థించడానికి. మరి వాళ్ళందరూ నన్ను చూసేటప్పటికి హడ్లిపోతున్నారు, ఏంటి సత్యనారాయణ ఇలాగ అయిపోయాడని చెప్పేసి ప్రియులారా. మరి ఆ వేదనతో మా అమ్మగారు ఉండగానే డాక్టర్ గారు అన్నమాట, అమ్మ మీ అబ్బాయిని బ్రతికించడం మా వల్ల కాదు, గుండెలకు బలమైన గాయమైంది, త్వరగా మీరు హైదరాబాద్ తీసుకెళ్ళిపోండి అంటే మరొక ఆయన హైదరాబాద్ తీసుకెళ్ళిన బ్రతకడు మధ్యలో చనిపోతాడని ఒక ఆయన చెప్తుంటే, ఈ విరిగిపోయిన చెయ్యి 6 నెలలు పోయిన తర్వాత ఆపరేషన్ చేసిన చెయ్యి అతుక్కోదమ్మా, అంత పుల్ల మొక్కలా విరిగిపోయింది, స్క్రూలు వేసి ఆపరేషన్ చేయాలని చెప్పినప్పుడు మా అమ్మగారు ఎంతగా వేదన పడుతూ ఇక్కడే పరీక్షించండి అని చెప్పేసి నన్ను విడిచిపెట్టారు. నన్ను ఒక స్ట్రెక్చర్ మీద పడుకోబెట్టి ఆక్సిజన్ సెలైన్స్ అన్ని పెట్టేశారు. ఈ విరిగిన 2 ముక్కలు కట్టుకట్టి మెడలో వేలగట్టారు ప్లేరా. గుండెల మీద ఒక 600-700 కేజీలు బరువు పెట్టినట్టు రాయి పెట్టినట్టు ఉంది. ఊపిరి అందట్లేదు, శ్వాస అందట్లేదు. ఆ గుండెకు టచ్ అయిపోవడం వల్ల ఆ రాడు బలమైనటువంటి గాయం తగలడం వల్ల శ్వాస అందటం లేదు. ప్రాణం పోయే స్థితిలో ఉన్నాను. ఎప్పుడు ప్రాణం పోద్దో తెలియదు. అంత బాధతో అరుస్తూ ఉన్నాను పిల్లరా. అయితే బాధ తట్టుకోలేకపోతున్నాను. ఈ ఆపరేషన్ చేసిన చేయి అతుక్కోదని డాక్టర్ గారు చెప్పిన మాటలకు భయపడుతున్నాను. కట్టుకట్టి మెడలో వేలగట్టారంటే కట్టు విప్పితే 2 ముక్కలు పడిపోతాయన్నమాట అండి. అటు పరిస్థితిలో ఉన్నాను. ఇంకా నన్ను ఒక రూమ్లో అడ్మిట్ చేశారు. అనేక మంది సేవకులు వచ్చి ప్రార్థన చేస్తున్నారు. నేను అనుకుంటున్నాను, యేసు ప్రభు అన్న, యేసు ప్రభు ప్రార్థన అన్న నాకు ఇష్టం లేదు కదా, అటువంటి చేసి నా బాధను మరింత పెంచుతున్నారు, నాకు ఇష్టం లేని ప్రార్థన చేసి నా బాధను మరింత పెంచుతున్నారని చెప్పి మనసులో విసుకుంటూ ఉండేవాడిని. అనేక మంది వచ్చి ప్రార్థన చేస్తుండేవారుగా నా తల్లి ఏడుస్తూనే ఉండేది. నన్ను ఇలా పడుకోబెట్టారు ఎదురుగా తెల్లని గోడ, నా ప్రక్కనే అనేక మంది వచ్చి ప్రార్థన చేస్తుండే ఏ ప్రార్థన మీద కూడా మనసు నాకు విశ్వాసం ఉండేది కాదు. అయితే ప్రియులారా, ఒక సందర్భంలో ఒక కొన్ని నిమిషాల తర్వాత నా జేబులో ఉన్న ఫోటో, నాకు ఇష్టమైన ఫోటో కాస్త బయటకు వచ్చేటప్పుడు మా అమ్మగారు చూసి ఈ ఫోటో ఆమెకు నచ్చక తీసేస్తుంటే అది నేను గమనించి అతి కష్టం మీద అమ్మ నాకు ఇష్టమైన దేవుడు ఆయనే, ఈ పక్కనే గోడకు పెట్టాను. కానీ గోడకు పెట్టింది, ఆ గోడకు పెట్టిన ఫోటోను చూస్తూ నువ్వు నా దేవుడివి, నాకు ఇష్టమైన దేవుడు, నువ్వు ఉన్నావట, నడిచి వెళ్తున్నావట, అనేక మందితో మాట్లాడేవట, ఈ సమయంలో నేను ఎంతగానో ప్రేమిస్తున్నాను, నేను చనిపోతున్నాను, నాకు ప్రాణం పోతుంది, నాతో మాట్లాడు, కనిపించు, బ్రతికించు అని ఎంతగానో ఏడుస్తూ అడుగుతున్నాను పిల్లరా. ఎంత అడిగి ఏడ్చినా సమాధానం రావటం లేదు. పైగా నా బాధ పెరిగిపోతుందండి. ఇదేంటి, నాకు ఇష్టమైన దేవుడు ఈ సమయంలో పిలిస్తే పలకడా, మరి అనేక మందితో మాట్లాడాడట, ఈ సమయంలో నేను పిలుస్తున్నాను, ఎంతగానో ఇష్టపడ్డాను, ఈయన నాతో మాట్లాడేటి, నాతో కనిపించడేటి అని ఏడుస్తూ భయంతో ఎంతగానో కుమిలిపోయి ఏడుస్తూ అడుగుతుంటే ఎంత అడిగినా ఆయన నుంచి సమాధానం రావటం లేదు. సరిగదా బాధ పెరిగిపోతుందండి. నాకు భయం పుట్టుకుందమ్మో, నేను ఈ సమయంలో ఈయన రాకపోతే నన్ను ఎవరు బ్రతికిస్తారు, నన్ను బ్రతికించే దేవుడే లేడనమాట, నేను బ్రతకనమాట అని భయంతో ఇంకా నేను కృంగిపోతున్నాను. ప్రాణం పోయే స్థితికి వచ్చేసాను. ఇంకా ప్రాణం పోతున్నట్టుగా నాకు అనిపిస్తుంది. ఇలాగ కుమిలిపోతే ఏడుస్తుంటే మధ్యాహ్నం ఒక ముసలాడు వచ్చిందండి. వచ్చి, అమ్మా బాబుకి ఏం పర్వాలేదమ్మా, నేను చిన్న ప్రార్థన చేస్తాను, యేసు ప్రభు అద్భుతం చేస్తాడు, యేసు ప్రభు నీ బిడ్డను బ్రతికిస్తాడు అని అంటూ, నాకేం చేత కాదమ్మా ప్రార్థన, చిన్న ప్రార్థన చేస్తానంటే ఎందుకు ఆ మాటలు నాకు ఆసక్తిని కలిగించే మాటలు వినాలనిపించిందండి. ఏమిటి ఈ మామ నాకు ప్రార్థన చేత కాదని ప్రార్థన చేస్తానంటది, ఏం ప్రార్థన చేస్తుందో విందామని ఒకసారి నా మనసు, నా దృష్టి అవని మీద పెట్టానండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎవని మనసు నీ మీద ఆనుకున్నో వాడిని పూర్ణ శాంతి గలవానుగా కాపాడుతాను. యెషయా 26:3 మనం చూస్తాం పిల్లరా. ఎప్పుడైతే మనసు పెట్టానో పిల్లరా, ఆవిడ నాకేమి చేత కాదని
ప్రార్థన చేస్తానని ముసుగు వేసుకున్న వెంటనే ప్రార్థన మొదలుపెట్టిన వెంటనే ఆవిడ మొక్కల్లో ఒక ప్రత్యేకమైనటువంటి తేజస్సు కనపడుతుందండి. దేవునికి మహిమ కలుగును గాక. నేను ఆశ్చర్యపోయిన, ఒళ్ళంతా పులకరించిపోయింది. ఏమిటి ఈ మొహం ఇలా మారిపోయింది, ఇప్పుడు ఇలా మాట్లాడుతుంది, ఏం చేత కదనం అంటూ ఒక్కొక్క మాట నా గుండెను బదలు కొడుతుందండి. అటువంటి మాటలు ప్రార్థన ఎప్పుడు వినలేదు. మరి ఎంతగానో మరి ఎక్కెక్కి గుండెలు అవిసిపోయేలాగా ఏడుస్తున్నాను. ఏడవలేకపోయినప్పటికీ ఎలాగే ఏడవాలనిపిస్తుంది. ఏడ్చి 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 ఆ తల్లి ప్రార్థన చేసి వెళ్ళిన తర్వాత ఏడుస్తుంది నా తల్లిని, అమ్మా నీ దగ్గర ఏదో బైబిల్ ఉంటుంది, ఒకసారి నాకు ఒకసారి అన్నాను. మా అమ్మ ఆశ్చర్యపోయి బైబిల్ ఎడుతున్నాడు ఏమిటని చెప్పి బైబిల్ ఇచ్చింది. ఆ బైబిల్ తీసేసుకుని గుండెలు హత్తుకుని గట్టిగా కగులించుకుని కళ్ళు మూసుకునేటప్పటికి ఒక దర్శనం చూస్తున్నాను పిల్లారా. ఎప్పుడైతే తల్లి ప్రార్థన చేసి వెళ్ళిందో వెంటనే నాకు ఎంతో నెమ్మది, మనశ్శాంతి అయింది. నా గుండెల మీద ఉన్న ఈ ఎంత బరువు ఎవరో ఒక్కసారి అలా తీసేసినట్టు అయిపోయింది పిల్లారా. దేవునికి స్తోత్రం. ఎంతో హాయిగా నేను శ్వాస తీసుకోగలుగుతున్నాను. అద్భుతం జరిగింది. వెంటనే అన్నాను, అమ్మ ఇదిగో ఈ గోడ మీద పెట్టిన ఫోటో వెంటనే నేను తీసే అన్నాను. వెంటనే మా అమ్మ ఫోటో తీసేసింది. తీసిన వెంటనే బైబిల్ అడిగి నా గుండెల మీద పెట్టుకున్న తర్వాత కళ్ళు మూసుకుంటే దర్శనం చూస్తున్నాను పిల్లారా. ఆ దర్శనంలో బైబిల్ నా గుండెల మించి లేచి ఇలా కళ్ళ ముందు నిలబడిందండి. ఆ బైబిల్ నుంచి అక్షరాలు వెలుగుతూ బయటకు వస్తున్నాయి, వరుసగా వెళుతున్నాయి. నువ్వు చదువుని ఎవరో చెప్తున్నారు, నేను చదువుతున్నాను. ఇదేంటి, ఎప్పుడు బైబిల్ నేను చదవలేదు, ఎంత బాగా తెలిసినట్టు చదువుతున్నాను ఏంటి, బైబిల్ ఏంటి, నేను చదవడం ఏంటి అనుకుంటూనే చదివేస్తున్నాను పిల్లారా. 2 గంటలు ఆ దర్శనాన్ని పొందుకున్నాక ఒక్కసారి కళ్ళు తెరిస్తే ఈ గుండెలో ఉన్నటువంటి బాధ అంతా ఎవరో తీసేసినట్టయిపోయి ఒళ్ళంతా తేలికైపోయింది పిల్లారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంతో నెమ్మది వచ్చేసింది. ఇదేంటి ఇప్పుడు శ్వాస తీసుకోగలుగుతున్నాను, ఏదో అద్భుతం జరిగిందని బైబిల్ అలాగే గుండెలకు హత్తుకుని మా అమ్మగారికి ఇవ్వకుండా అలాగే కళ్ళు మూసుకుంటూ, అసలు దేవుడు అనేవాడు ఉన్నాడా, ఉంటే కనిపించండి, బ్రతికించండి, నాతో మాట్లాడండి, దేవుడు ఉంటే నాతో మాట్లాడండి, నేను బ్రతుకుతానా, నేను ఇంటికి వెళ్తానా, ఇలాగ మాట్లాడుతూ ఆ గొడవ వైపే చూస్తున్నాను పిల్లరా. సమయం గడిచిపోతుంది. అనేక మంది వచ్చి నన్ను చూసి వెళ్ళిపోతున్నారు, ఏడుస్తున్నారు. అయ్యో సత్యనారాయణ ఇలాగైపోయి బ్రతకడేమో అనుకుని వెళ్ళిపోతున్నారు. ఇంకా అందరూ అలిసిపోయారు, పడుకున్నారు పిల్లరా. రాత్రి 10:30 అయింది. 10:30 దాటుతుండగా నా దృష్టి అంతా ఎదురుగా తెల్లని గోడ మీద ఉంది. ఆ గోడనే చూస్తూ అసలు దేవుడు ఉన్నాడా, ఉంటే కనిపించండి, బ్రతికించండి, మాట్లాడండి, నేను చనిపోతున్నాను, ప్రాణం పోతుంది, నాతో మాట్లాడండి, బ్రతికించండి ఏడుస్తూ ఏడుస్తూ ఆ తల్లి చేసిన ప్రార్థన జ్ఞాపకం చేసుకుంటూ, దర్శనాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఏడుస్తూ ఆ గోడ వైపే చూస్తుంటే 10:30 దాటుతుండగా ఉన్నట్టుండి ఆ గోడల నుండి ఒక అద్భుతమైన వెలుగు, మహా అద్భుతమైన వెలుగు, కొన్ని వేల రెట్ల కాంతి వెలుగు. అటువంటి వెలుగు నా జీవితంలో ఇప్పుడు నేను చూడలేదండి. అమాంతంగా వెలుగు నన్ను కమ్మేసింది. నేను ఎంత చూద్దామన్నా చూడలేకపోతున్నాను, నా కళ్ళు సరిపోవటం లేదు. ప్రకాశమైనటువంటి వెలుగు, ఏమిటో ఆ వెలుగును చూస్తున్నాను, చూడలేకపోతున్నాను. కానీ ఆ వెలుగు ఆ చివర ఈ చివర ఏమిటో విచిత్రంగా అద్భుతంగా 2 వ్యక్తులు ఇలా ఎగురుతూ కనిపించారండి. అటు ఇటు ఏంటి ఇలా ఎగురుతున్నారు, ఎవరు వీళ్ళని చెప్పేసి అలా చూస్తుండగానే కొద్ది క్షణాలకి ఆ వెలుగు మధ్యలో నుంచి ఒక 2 బంగారు చేతులు ఇలా బయటకు వచ్చి దగ్గరకు వచ్చి నా గుండెల మీద పెట్టి, భయపడకు, నేను నీకు తోడై ఉన్నాను. దేవునికి స్తోత్రం. చప్పట్లు కొడుతూ దేవుని మహింపరుచుకుందాం పిల్లారా. నా జీవితంలో ఎప్పుడు నేను ఆ మాట వినలేదండి. భయపడకు, నేను నీకు తోడై ఉన్నానన్న మాట ఎప్పుడు నేను వినలేదు. అదే మొదటిసారి విన్నాం. ఆ మాట ఎప్పుడు ఎవరు మాట్లాడతారో, ఎక్కడదో, ఎందులోదో నాకు తెలీదు. ఆ మాట స్పష్టంగా నేను గుర్తుపెట్టుకున్నాను. ఆ మాట వింటూ ఉండగానే నాలో జరిగిన అద్భుతం ఏంటంటే, బెడ్డ మీద పడుకున్నాను నేను, ఇంచు కూడా కదలలేను నేను, అమాంతంగా లేచి బెడ్డ పక్కన నిలబడ్డానండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆశ్చర్యపోయాను. ఇదేంటి, నాకు ఎంత బాగుందేంటి, నాకు యాక్సిడెంట్ అయింది, ఎముకలన్నీ విరిగిపోయాయి కదా, నేను ఎంత ఫ్రీగా నిలబడ్డానంటే, ఇది కళా నిజమా, అమ్మో నిజమైతే బాగుండు, ఇది మా అమ్మకి చెప్పాలని చెప్పేసి అనుకోకుండా నేను నా విరిగిపోయిన చెయ్యి కూడా ఈ కట్లు విదిలించేసుకుని పైకెత్తేసానండి. దేవునికి స్తోత్రం. ఇదేంటి, నా చెయ్యి బాగానే ఉంది, విరిగిపోయింది, మరి ఆపరేషన్ చేయాలన్నారు, ఇదిలా అతుక్కుంది, అమ్మో ఇది కళా నిజం, ఇది మా అమ్మకి చెప్పాలని చెప్పేసి పడుకున్న మా అమ్మను కంగారు లేపితే మా అమ్మను చూసి ఆశ్చర్యపోయి, ఇదేట్రా నువ్వేలా లేచావు, నేను ఎవరు లేపారంది, ఏమో నాకు తెలియదమ్మా, నేను చనిపోతున్నాను, నన్ను బ్రతికించే దేవుడు ఎవరినుంటే బ్రతికించండి, మాట్లాడండి అంటే గోడలోంచి ఒక అద్భుతమైన వెలుగు వచ్చింది. ఎవరు మాట్లాడారమ్మా, ఆ మాట నాకు గుర్తుంది. భయపడకు, నేను నీకు తోడై ఉన్నానని మాట్లాడారని మా అమ్మ ఒక్కసారి కెవ్వని కేకేశ్వరే, యేసు ప్రభు మాట్లాడారా, నాతో మాట్లాడిన దేవుడే నీతో మాట్లాడాడు. ఆయన మాట్లాడే దేవుడు. ఎంతమంది దైవాన్ని నేను మొక్కాను కానీ ఏ దైవం నాతో మాట్లాడలేదు. కానీ నేనే దేవుడిని నాతో మాట్లాడి నాకు నెమ్మదినిచ్చిన దేవుడు ఈ రోజున నా ప్రార్థన విని నిన్ను బ్రతికించాడు, నిన్ను స్వస్థపరిచాడు, నీతో మాట్లాడాడరా, ఎంత అదృష్టవంతుడు, గొప్ప దర్శనాన్ని పొందుకున్నా అని చెప్పి మా అమ్మ కన్నీటితో ఏడుస్తుంటే నేను ఆశ్చర్యపోయాను పిల్లారా. ఎందుకంటే ఆ మాట నేను ఎప్పుడు వినలేదండి. నిజమే, ఇంతకాలం నా తల్లి చెప్తుంటే నేను వినలేదు. నా అనేక మంది చెప్తుంటే యేసు ప్రభు అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్యకార్యాలు చేస్తాడు, ఆయన నిజమైన దేవుడు చెప్తుంటే, ఇదంతా సభల్లో చెప్తుంటే మాయా మౌళి మోసం అనుకునేవాడిని. కానీ ప్రత్యక్షంగా నాకున్న సందేహాన్ని నివృత్తిపరిచి నిజ దేవుడుగా నా పట్ల రుజువు చేసుకుని నన్ను బ్రతికించి, మరణించవలసిన నన్ను బ్రతికించి సజీవునిగా చేసి నిజదేవుడుగా నా పట్ల రుజువు చేసుకున్న దేవుడు ఆ రాత్రి నిజదేవుడైన రక్షకుడైన యేసయ్య ప్రియులారా. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప దేవుణ్ణా నేను దూరం చేసుకున్నాను, ఎంత గొప్ప దేవుణ్ణా నేను అవమానపరిచాను. ప్రభా నన్ను క్షమించు,
నాకున్నటువంటి ఆ గుడితనాన్ని తొలగించావు. ఇక నుంచి నువ్వే నా దేవుడివి. ఈ సినిమా జీవితం నుంచి నాలోంచి తీసివేయి. ఇక నీ కొరకే పాడతాను, నీ నామాన్ని మహింపరుస్తాను, నువ్వు చేసిన అద్భుత ఆశ్చర్య కార్యాన్ని లోకమంతా సాక్ష్యమిస్తాను ప్రభు అని చెప్పి ఆ రోజు రాత్రి కన్నీటితో నా దేవుని పాదాల దగ్గర ఎంతగానో నా తల్లితో పాటు ఏడ్చాను పిల్లారా. ఎందుకంటే ఇంత గొప్ప దేవుడా నేను ఇంతకాలం దూరం చేసుకున్నాను. ఎవరు దేవుడు అని అడిగినప్పుడు నేను ఇష్టమైన దేవుడిని ఎంత పిలిచినా రాలేకపోయాడు పిల్లారా. ఎందుకంటే దేవుడు కాదు కాబట్టి రాలేకపోయాడు. యేసు ప్రభు అంటే నాకు ఇష్టం లేకపోయినప్పుడు ఎవరైనా నిజమైన దేవుడు అన్నప్పుడు ఆయన నిజమైన దేవుడు కాబట్టి నా ప్రశ్నకు సమాధానం ఇచ్చి నాతో మాట్లాడి నాకున్న సందేహాన్ని నివృత్తిపరచి నిజ దేవుడుగా నన్ను దర్శించి మరణించవలసి నన్ను బ్రతికించి సజీవుడిగా చేశాడు పిల్లారా. దేవునికి స్తోత్రం. ఈరోజు నేను ప్రాణాలతో సజీవంగా బ్రతికి ఉన్నాను అంటే ఇది నాకు యేసయ్య ఇచ్చిన ప్రాణం. దేవునికి స్తోత్రం. ఈ ప్రాణం ఆయింది కాబట్టి ఇక్కడి నుంచి ప్రభువా నీ నామాన్ని మహింపరుస్తూ నువ్వు చేసిన అద్భుత ఆశ్చర్య కార్యం లోకమంతా సాక్ష్యం ఇస్తానని ఆ రోజున ప్రభుకు సమర్పించుకున్నాను నా జీవితాన్ని. యేసు దేవుడు కాదని మూర్ఖంగా మాట్లాడిన నాకు ఆ రోజు యేసు దేవుడయ్యాడు పిల్లారా. కాపునని గర్వించిన నేను ఆ యేసు నా జీవితంలోకి వచ్చాక ఈ కాపు కూడా పాపి అనే సత్యం తెలుసుకుని ఆ ప్రభు కోసమే జీవించాలని నా జీవితాన్ని సమర్పించుకున్నాను. ఆమెని ఆర్కెస్ట్రాను ప్రభు సమూలంగా తీసివేసి ఆమెను గాస్పెల్గా మార్చి ఆయన కొరకు పాడి ఆయన ఆమెను మహింపరిచే ధన్యత ప్రభు ఇచ్చారు. ఆమెని సత్యనారాయణగా పిలువబడుతున్న నన్ను ఆమెను సామ్యుయేలుగా ఆ ప్రభు నామాన్ని మహింపరిచి పెట్టగా ప్రభు నన్ను మలుచుకున్నాడు. నా దేవుడు నా జీవితంలో చేసిన అద్భుత కార్యాన్ని బట్టి నేను ఎంతగానో ప్రభువును స్తుతిస్తూ నా దేవుడు ఇంతకాలానికి ఇంత నిజమైన దేవుడు నాకు దొరికాడు. ఈ దేవుడు దొరకడానికి గల కారణం నా తల్లి చేసిన కన్నీటి ప్రార్థన. నా తల్లి చేసిన కన్నీటి ప్రార్థన ఈరోజు నీ గొప్ప దేవుడు నాకు దొరికేలా చేసింది పిల్లారా. ఈ దేవుడు ఎందరైతే ఈ దేవుని హృదయపూర్వకంగా హృదయంలోకి ఆహ్వానిస్తారో వారి జీవితాలు సంతోషం. ఇంతకాలం 40 సంవత్సరాలుగా సినిమా లోకంలో అనేక మందిని లోకం ఎప్పుడు ఆనందింపజేశాను, కానీ నా జీవితంలో ఎప్పుడు ఈ ఆనందాన్ని పొందలేదు పిల్లారా. నిజమైన ఆనందం సంతోషం నేను పొందానంటే నా యేసులోనే నేను పొందాను. దేవునికి స్తోత్రం. అందుకే ఆయన సన్నిధిలో ఎప్పుడు ఆనందం సంతోషమే. కీర్తన 43:4 చూస్తే దేవుని ఆనంద సంతోషములు కలుగుజే దేవుని సన్నిధికి నేను చేరుదునని. ఈ రోజున ఆనందం సంతోషం నాకు దొరికిందంటే అది దేవుని సన్నిధిలోనే పిల్లారా. నిజమైన ఆనందం నిజమైన సంతోషం ఇప్పుడు నేను యేసులో పొందుతున్నాను. ఇంత గొప్ప దేవుడు నా బ్రతుకును మార్చి నాలో వెలుగు నింపి నా జీవితాన్ని సంపూర్తిగా మార్చి ఆయన కొరకు జీవించే బిడ్డగా నన్ను మార్చుకున్నందుకు ప్రభువుని నేను మనసారా స్తుతిస్తూ నా కుటుంబం అంతా దేవుని కృప వల్ల రక్షణ పొందింది, రక్షణ భాగ్యాన్ని పొందింది. నా కుటుంబం అంతా రక్షింపబడింది పిల్లారా. అదే నాకు చాలు. ఈ లోకంలో నాకు ఏది అక్కర్లేదు పిల్లారా. నా కుటుంబం రక్షింపబడింది. అలాగే నా పట్ల అద్భుతం చేసిన నా దేవుడు చేసిన అద్భుత కార్యాన్ని అనేకులకు పంచాలి. అనేకులు మరి దేవుని చేత పట్టబడాలి. అనేకులు నశించిపోతున్నారు. వారందరూ నిజమైన దేవుని శక్తిని తెలుసుకుని ప్రభుని అంగీకరించాలి. ప్రభు నిజమైన దేవుడు అని వారు తెలుసుకోవాలన్నటువంటి ఆ అద్భుత ఆశతో ఈ రోజున మరి దేవుడు బలమైన సాక్షిగా ఆయన ప్రజల ముందు ప్రభు నన్ను వాడుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. నిజమైన శాంతి, నిజమైన మనశ్శాంతి, సమాధానం, సంతోషం నేను పొందానంటే నా యేసు నా జీవితంలోకి వచ్చాకే. ఇంత గొప్ప శక్తి, ఇంత గొప్ప ఆనందం, సంతోషం నాకు ఇచ్చిన నా దేవుడు మీ అందరి జీవితాల్లో వెలుగును, సంతోషం, ఆనందం మరి సమకూర్చి దీవించి ఆశీర్వదించును కాక. దేవునికి మహిమ కలుగును గాక. ఈ